Daily. Taste the Daily. వచ్చే నెల 10న ఢిల్లీలో ధర్నాకు బీసీ సంఘాలు సిద్దమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో 22% ఇస్తే రాష్ట్రం బగ్గుమంటుందని బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే అంగీకరించేది లేదంటున్న ఆర్ కృష్ణయ్యతో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. రీసెంట్ గా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం కేవలం పార్టీ పరంగానే 42% తీసుకునేందుకు ఇది ముఖ్యంగా ఇది ఏదైతే గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆర్ కృష్ణయ్య కావచ్చు, అదే సమయంలో మిగతా బీసీ సంఘాలు కూడా గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. మన దగ్గర రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సార్, మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకుంటూనే ఢిల్లీలో కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటి, ప్లస్ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? బీజేపీ ప్రభుత్వము బీసీలకు అనుకూల వైఖరి అవలంబించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బీజేపీ బీసీ వ్యతిరేక అని ఒక ముద్ర పడ్డది అంతే. గతంలో ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్ చెప్పి, కానీ అన్ని పార్టీల కంటే బీసీల అభివృద్ధి పట్ల, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం పట్ల బీజేపీ ముందుంది. మొట్టమొదట బీజేపీ ఒక బీసీని ప్రధానమంత్రిని చేసింది. ఒక టర్మ్ కాదు, 3వ టర్మ్. రాష్ట్రపతి ఒక ట్రైబల్ మైనర్ చేసింది, ఉపరాష్ట్రపతి ఒక బీసీ చేసింది, 27 మంది మంత్రులు ఓబీసీలు, ఈ విధంగా 4 గవర్నర్లు బీసీలు, ఈ విధంగా అనేక రకాలుగా బీసీల పరిస్థితి. అంతేకాదు, చరిత్రలో నుంచి పోయే విధంగా ఇంకో నిర్ణయం తీసుకున్నారు. కులాల వారి లెక్కలు తీయాలని నేను ఇప్పటికీ ఒక 50 సార్లు ధర్నాలు, దీక్షాలు, పెద్ద ఎత్తున వేలాది మందిని ఢిల్లీకి తీసుకుపోయి ధర్నాలు చేశాను. సుప్రీంకోర్టులో కేసులు వేశాను, కానీ గత ప్రభుత్వాలు స్పందించలేదు. మోడీ గారికి మేము కలిసి కులాల వారి లెక్కలు చేయాలని ఒప్పుకున్నాం. కులాల వారి లెక్కలు ఒప్పుకున్నారంటే అర్థం ఏంటి? దాని స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అమలు చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అంటే కోర్టులు అడ్డుపడుతున్నాయి కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం కనుక పార్టీ పరంగా వెళ్లాలన్నటువంటి ఆలోచన వెళ్తున్నాం. దాన్ని మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? పార్టీ పరంగా పోవాలనేది అది తప్పుడు నిర్ణయం, మోసము, దగ. ఎందుకంటే కోర్టులు ఎక్కడ అడ్డుపడుతున్నాయి? ఎందుకు అడ్డుపడతాయి? సరైన పార్మత్ర లేకపోతేనే అడ్డుపడతాయి. ఇక్కడ సరిగ్గా రాజ్యాంగం ఏమని ఉంది? 243 D6లో రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక దాని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ భద్రత వచ్చింది, చట్టబద్ధత వచ్చింది. కోర్టులు అడ్డు దొరుకుతాయంటే ఏమిటికి పడ్డాయి? జనాభా లెక్కలు లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అడ్డుపడ్డాయి. ఇక్కడ జనాభా లెక్కలు ఇచ్చారు, రాజ్యాంగం ఇచ్చింది, చట్టబద్ధత ఉంది, అన్ని ప్రొసీజర్ కరెక్ట్ ఉన్నాయి. అట్లాంటప్పుడు కోర్టు ఎందుకు వెళ్తుంది? రెండవది 50% ఫెయిల్ జరుగుతుంది. అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం వల్ల ఇది న్యాయం జరగట్లేదా? కేంద్రమే ఇది హామీ ఇవ్వలేదు కాబట్టి కేంద్రం అడ్డుపడుతుందని కూడా ఇక్కడ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం అడ్డుదైతే మహారాష్ట్ర ఏది బీజేపీ గవర్నమెంట్ ఉంది, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఎందుకు అయినాయి? 3 ఏళ్ల నుంచి ఎందుకు అయినాయి? కోర్టులు వాళ్ళ పరిస్థితుల్లో, అక్కడ ఉన్న పరిస్థితుల్లో జనాభా లెక్కలు లేకపోవడం, డెడికేటెడ్ కమిషన్ నిర్ణయాలు సిఫార్సులు లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఇక్కడ ఉద్యమం ఉన్నది, బంద్ పిలిపించాం మేము. దేశంలో ఎక్కడ కూడా బంద్. అక్కడ స్టేలు వస్తే ఓ చిన్న ప్రదర్శన, నిరసన కూడా జరగలేదు. తెలంగాణలో ఒక్కసారి కోర్టు స్టే వస్తే బగ్గుమని లేచింది, ఆకాశం లేచింది ఉద్యమం. మరి ఇక్కడ భయం ఉంది అందరికి. ఇక్కడ పరిస్థితులు ఇవ్వకపోతే చాలా తిరుగుబాటు వస్తాయి, అది ఒక భాగం. ఇప్పుడు 22కి తగ్గిస్తే ఊరుకుంటారా? ఈరోజు చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ 21 నాడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఇంకా చాలా పెద్ద ఎత్తున. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అన్నట్టుగా 22%తో కనుక పోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాంటి ఫలితాలు? ఆ విధంగా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా బీసీలకు దూరం అవుతుందని మాత్రమే హెచ్చరిస్తున్నాం. ఒక పక్క కంటోన్మెంట్ లో గెలిచాము, జూబ్లీహిల్స్ లో కూడా బీసీ సంఘాలకు సంబంధించిన ఒక బీసీ అభ్యర్థిని పెట్టి గెలిచాము. అలాంటప్పుడు మాకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్న జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే ఓ బీసీ అభ్యర్థికి ఇచ్చినందుకు గెలిచింది. ఇక బై ఎలక్షన్లు ఎక్కడ పోయినా అధికార పార్టీ గెలుస్తుంది. పాలన చూసి గెలిచారు, బీసీ వ్యక్తి అనేది కాదు. పాలన రెఫరెండం ఇది. 2 సంవత్సరాల పాటు మేము చేసినటువంటి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి అని 2 సంవత్సరాల పాలన ఇది. ఆ బీసీలకు 42% తగ్గియడము,
వాళ్ళ బీసీల పట్ల పాలన 6,700 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం, ఫీజులు ఇవ్వకపోవడం పాలన. ఈ 2 నెలల కాలంలో 8 లక్షల మంది లోన్లకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఒక్క లోన్ కూడా ఇవ్వదు. అది పాలన. ఏం పాలన అంటే సన్నబియ్యం ఇవ్వడం పాలన, ఓటు బ్యాంకు పాలన. ఈ ప్రభుత్వం ఓటు బ్యాంకు పాలన తీవ్ర అసంతృప్తి ఉంది. తప్పనిసరి బీసీల విషయంలో మాత్రం తాజ్పామే వాళ్ళు పురి మీద సవారు చేస్తున్నారు. తప్పనిసరి తగిన గుణపాఠం. ఆర్ కృష్ణ అయినటువంటి వ్యక్తి కేంద్రంలో బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు. ఆయన అక్కడ పోరాటం చేయకుండా ఇక్కడ మా మీద ఒత్తిడి చేయడం ఏంది? అక్కడ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు, రాష్ట్రపతి ఇవ్వట్లేదు. ఇదంతా కూడా ఆర్ కృష్ణ చేయొచ్చు కదా అంటారు. ఇప్పుడు ఆర్ కృష్ణ కొట్లాడేపటికనే ఫీజుల మొన్న కులాల వారి లెక్కలు వచ్చినాయి. ఆర్ కృష్ణ కొట్లాడేపటికనే జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన హోదా మీరు ఇవ్వలేదు. నేను పిఎం నొప్పించి తెచ్చిన ఆర్ కృష్ణ ఒప్పుకున్నప్పటికీ ఏబీసీ వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ నియమించడం. ఇప్పుడు ఆర్ కృష్ణ పోరాడి లోకల్ బాడే కాదు చట్ట సభలో రిజర్వేషన్లు పెట్టించే వరకు కూడా విశ్రమించా నిద్రపోను సాధించి తీర్తా. అంటే జేఏసీ ఒకటి ఏర్పడింది మొన్న బీఆర్ఎస్ నుంచి ఒక మాజీ మంత్రి, అదే శ్రీనివాస్ గౌడ్ జాదుల, అదే మీరు ఇట్లా కొంత భావసారూప్యం ఉన్నటువంటి వ్యక్తులతో జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఏమైనా మీరు ముందుకెళ్లబోతున్నారా? ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు చేసే ముందుకెళ్తున్నాము. జేఏసీ ఆధ్వర్యంలో 130 కులాలున్నాయి. మేజర్ కులాలున్నాయి, మైనర్ కులాలున్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలున్నాయి, సంచార జాతి ఉన్నాయి. అందరికి ఒక్కొక్క కులానికి ఒక కన్వీనర్ ఇచ్చినాం. అదేవిధంగా మంచి తెలంగాణ ఉద్యమం తరాలో బీసీ ఉద్యమం ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదన్నటువంటి భావన బయట నుంచి వినబడుతోంది. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? నాయకులకు చిత్తశుద్ధి ఉంటుంది, కామన్ ఉంటుంది కులాలల్లా. కానీ బీసీ ఉద్యమం మన రాష్ట్రంలో ఉన్నంత దేశంలో ఎక్కడ లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లల్లా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు. అక్కడ కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడం కాదు, కొట్టేసింది రిజర్వేషన్. చిన్న ప్రదర్శన జరిగిందా? లేదు. ఇక్కడ మేము బంధించాం. ఇప్పుడు రోజు ఉద్యమాలు ధర్నాలు జరుగుతుంది ఒకటి. మీకు ఇంకోటి కూడా నేను గుర్తు చేస్తా. మేము ఎజెండాతో పోరాడుతున్నాం. రాజకీయ ప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాడు కృష్ణయ్య. జాతి ప్రయోజనాలు ఓ ఎజెండా. పేద కులాలు చదువుకోవాలి. చదువు ద్వారా ఈ కులాలు అన్ని రంగాల్లో డెవలప్ అవుతారు. ఈ కుల గౌరవం పెరుగుతుంది. ఈ కులాలు అభివృద్ధి చెందుతారని ఎజెండా పెట్టుకుని 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. ఒకరోజు కాదు. ఏదో చదువు లేక, వ్యాపారం లేక కాదు. నేను వచ్చి చివరగా జంతర్ మంతర్ దగ్గర చేయబోయేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఢిల్లీలో, అది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకా లేదంటే ఏం చేయబోతున్నారు? దీని ద్వారా ఎలాంటి సంకేతాలు? పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, బీసీలకు అన్ని రంగాల్లో వాటా రావాలని డిసెంబర్ 10న కేంద్రం లోపల ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ లా జాతీయ స్థాయి సెమినార్ కు పెడుతున్నాం. మేధావులు, స్థానిక సంస్థల మీద దాన్ని కూడా మాట్లాడతాము. రాజ్యాంగబద్దమైన హక్కులు రావాలి. అది ప్రతిసారి కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, స్టేలు ఇస్తున్నాయి. కాబట్టి దీనికి రాజ్యాంగబద్దంగా ఒక ప్రొవిజన్ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 9వ షెడ్యూల్ లేదు. వాళ్లకు రాజ్యాంగంలో జనాభా ప్రకారం ఇవ్వాలని ఉంది. బీసీలకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇవ్వాలని ఒక ఆర్టికల్ పెట్టాలి, మార్చాలనేదే మా డిమాండ్. మొత్తానికి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల మీద 22% ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మరో ఉద్యమం పెద్ద ఎత్తున రాబోతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్లి అక్కడ చట్టసభల్లో బీసీ బిల్లుతో పాటు స్థానిక సంస్థల అంశం మీద కూడా గొల్లమెత్తుతానన్నటువంటి విషయాన్ని ఆర్ కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, నరేంద్ర, జీ తెలుగు న్యూస్, సెక్రటరీ నుంచి.